హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిత్రవిందా క్యూబ్. ఏంటి ఈరోజు మీ మిత్ర కనిపించలేదు అనుకుంటున్నారా? వాళ్ళ స్కూల్ న్యూ ఎరా జాన్సన్ కిడ్స్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో ఉంది. సో లెట్స్ గో. ఈయన మిత్రవిందాకి ఫేవరెట్ రంగారావు గారు. హాయ్ అండి రంగారావు గారు. వీళ్ళ స్కూల్ ఎంత డెడికేటెడ్ అంటే ఈ ఒక్క వర్డ్ తోటి చెప్పగలం. అండర్ ఎన్జేకే షాట్స్ వి షైన్, అండర్ న్యూ ఎరా జాన్సన్ కిడ్స్ వి షైన్. ఇలాంటి అద్భుతమైన చెట్టును సృష్టించి అద్భుతంగా చదువు చెప్తే ఏ పిల్లలైనా షైన్ అవ్వాల్సిందే కదా. మరి ఇక్కడ చూడండి, ఒక చెట్టు మీద వీళ్ళ క్రియేటివిటీ. కోతి, పాండా అండ్ మన నేషనల్ బర్డ్ నెమలి వెల్కమ్ తోటి ఇచ్చారండి. అంటే ఒక అడవిలో ఈ జంతువులన్నీ ఎలా అయితే కలిసి ఉంటాయో అలాగే మా ఎన్జేకేలో కూడా పిల్లలందరూ ఎటువంటి తారతమ్యం లేకుండా కలిసి ఉంటారు అని దాని మీనింగ్ వచ్చేది చేశారు. ఇది ఒక క్రియేటివిటీ థింక్ అండి. వెల్కమ్ టు బ్రైట్ బర్డ్స్ ఎక్స్పో అని ఇచ్చారు. దాని మీద కొంచెం సొల్యూషన్ వేరే ఉంటుంది, అది యాడ్ చేశాక రివీల్ అవుతుంది అన్నమాట. అండ్ దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ టు కండక్ట్ దిస్ ఎక్స్పో. లెట్స్ కమ్ టు ద ట్రీ. యు ఆర్ ప్రీషియస్. ఎస్, ఎవ్రీ చిల్డ్రన్ ఈజ్ ప్రీషియస్ టు ది స్కూల్. మన పిల్లలు మనకు ఎలా ప్రీషియస్ అలాగే ఈ స్కూల్ కూడా ఒక పేరెంట్ లాగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎంతో ప్రీషియస్గా ఫీల్ అవుతారు. అది చెప్పడానికి ఎంట్రన్స్లోనే ఒక చెట్టుతో చేశారు. దాని తర్వాత క్యాటర్ పిల్లర్, మన అందరికీ తెలుసు కదండి, గొంగళి పురుగు. గొంగళి పురుగు ఏ విధంగా అయితే ఒక గూడు కట్టుకొని చక్కటి సీతాకోక చిలుకలాగా వికసిస్తుందో, మన పిల్లల్ని కూడా ఇక్కడ వేస్తే వాళ్ళు కూడా సీతాకోక చిలుకలా వికసించి ఎగురుతారు అని అర్థం వచ్చే విధంగా అనుకుంటున్నాను. నా థాట్ అయితే చక్కగా ఎంట్రన్స్లో క్యాటర్ పిల్లర్ పెట్టారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి ఫార్ములాస్ అన్నీ పెట్టారు ఆయన గురించి పిల్లలందరికీ, కమింగ్ జనరేషన్స్లో చిన్న చిన్న పిల్లలకి. ఇప్పుడు అంతా యూట్యూబ్, టీవీస్ చూడటంతో సరిపోతుంది కాబట్టి అట్లా కాకుండా స్కూల్లోనే అన్నీ నేర్పించేటట్లుగా చేస్తున్నారు. గ్రీటింగ్స్ ఈ మధ్యకాలంలో ఇది చాలా ఫ్యాన్సీ అయింది. పిల్లలు టీచర్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మా అప్పుడైతే టీచర్స్ కొట్టడమే తెలుసు, తిట్టడమే తెలుసు. ఇప్పుడు అలా కాదంట. హైఫై ఇస్తారంట, షేక్ హ్యాండ్స్ ఇస్తారంట, హగ్స్, ఫస్ట్ బాంప్, సే హలో. ఇక్కడ చూడండి, మన ఫోన్లో ఎలా ఉంటాయో నెంబర్స్ అట్లా ఇచ్చేటప్పుడు చక్కగా స్టార్టింగ్లోనే ఇచ్చేసారండి ఫోన్ని. లిటిల్ హ్యాండ్స్ ఎల్కేజీ క్రియేటింగ్ బిగ్ వండర్స్. చిన్న చేతులతో ఏవో బిగ్ వండర్స్ చేశారంట. ఆ వండర్స్ ఏంటో చూద్దాం రండి పిల్లలు. ఇది మిత్రవిందా వాళ్ళ స్కూల్. వావ్, చిన్న చిన్న చిట్టి చేతులతో ఇంత అద్భుతంగా చేస్తే ఏ పిల్లలకంటే చదువురా అండి. ప్లీజ్ కెన్ యూ చూస్ ద నంబర్, ఐ విల్ షో దట్ కమ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ నంబర్స్. వావ్, ఇది ఎల్కేజీ పిల్లలు చేశారండి. చూడండి అసలు. వావ్, అసలు ఇంత చిన్న చిన్న వాళ్ళు ఎలా చేయగలిగారు? నాకు ఐఎమ్ రియలీ షాకింగ్ అబౌట్ దిస్. ఇంత డీటెయిలింగ్ ఉంది వీళ్ళ వర్క్లో. మనకి చిన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఏ ఫర్ యాపిల్, యాపిల్ బొమ్మే నేర్పించేవారు. ఇప్పుడు ఆ యాపిల్ ఏం చేస్తుందో కూడా నేర్పిస్తున్నారు. స్ట్రాంగ్ అండ్ హెల్తీ అంటారు. క్యారెట్ గ్రేట్ ఫర్ ఐ సైట్. వావ్, మళ్ళీ అది చూపిస్తేనే హెల్తీ ఫుడ్ చూపిస్తేనే జంక్ ఫుడ్. చాక్లెట్స్ తింటే ఏమవుతుంది? టీత్ డ్యామేజ్ అవుతుందంట. వావ్, ఇందులో చిన్నగా చక్కగా కుకింగ్ మాస్టర్ షెఫ్ టైప్లో అన్నీ చేశారండి. అండ్ దిస్ ప్రాజెక్ట్ బిలాంగ్స్ టు ఎల్కేజీ. వావ్, వెరీ క్రియేటివిటీ. ఇక్కడ ఒక సెల్ఫీ ఏరియా లాగా ఇచ్చారండి. ఈరోజు రేపు అందరికీ సెల్ఫీస్ ఎక్కువగా కావాలి, ఫొటోస్ కావాలి కాబట్టి ఈ జోన్ క్రియేట్ చేశారు.
కళ్ళజోడు పెట్టుకున్నట్టు చాలా బాగుంది. ఇది వచ్చేసి యూకేజీ జోన్ అంట. ఈ చిన్నారులు ఏం చేస్తారో చూద్దాము. అక్షర పద్యాలు, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లెర్నింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. భాష మన భావాన్ని తెలుపుతుంది. మనకి ఏమేమి సీజన్స్ ఉన్నాయి, అవి ఎలా, ఇలాంటి ఎక్స్పోజ్ పెడితే పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతాయేమో అని నా ఫీలింగ్ అండి. నోట్బుక్స్లో చదివించి ఎంతసేపు చదివిస్తారు, ఎంతసేపు అర్థమవుతాయి, అవి ఎప్పటికి వస్తాయి. ఇండియా మ్యాప్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇవి నేర్చుకోవాలంటే మినిమం 2 to 5 days ఈజీగా పడుతుంది జనరల్గా. అవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అవన్నీ కావాలి అంటే ఇలా అయితే ఈజీగానే వచ్చేస్తుందండి చదువు. మా జనరేషన్ లేవు ఇవన్నీ, ఓన్లీ బుక్స్ అండ్ టీచర్స్. ఐ థింక్ దిస్ ఈజ్ ద రోబో విచ్ వెల్కమింగ్ అస్. వెరీ బ్యూటిఫుల్ రోబో. టైప్స్ ఆఫ్ హౌసెస్ అంటండి. ట్రీ హౌస్, మడ్ హౌస్, బిల్డింగ్, ఇగ్లో, టెంట్ హౌస్. వావ్, it is very best for outing, camping. Come out, don't go inside, come out, I will show your faces. Hey, I think it is sense organs. Yes, sense organs అండి. అన్ని సెన్స్ ఆర్గన్స్ గుర్తున్నాయా? ఒకసారి దయచేసి కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. చిన్నపిల్లలు మాత్రమే. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. రైమింగ్ వర్డ్స్ భలే చేస్తారండి చిన్న పిల్లలు కూడా. ఇక్కడ చూడండి, ఆపోజిట్ వర్డ్స్ ఎంత చక్కగా చెప్పారు. ఈ బొమ్మలు చూస్తే చెప్పేస్తారండి పిల్లలు. ఏది సాడ్, ఏది స్మైల్, ఏది హ్యాపీ, ఏది ఓపెన్, ఏది క్లోజ్. అగైన్ కమింగ్స్ టు వెరీ జంక్ ఫుడ్. వావ్, ఇట్స్ వెరీ హెల్తీ ఫుడ్. చూడండి, బనానా, గ్రేప్స్, యాపిల్స్. ఇవి మన పిల్లలకి ఈజీగా అర్థమవటానికి ఇంట్లో ఉన్న బొమ్మలతోటి అన్నీ. కానీ ఇది హిందీలో ఉందండి. పిల్లలకి చక్కగా చిన్న ఏజ్లోనే హిందీ నేర్పిస్తున్నారు. వెరీ థ్యాంక్ యూ. ఇప్పుడే నాకు ప్రిన్సిపల్ మేడం ఒక అటెన్షన్ న్యూస్ చెప్పారండి. 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్లో పిల్లలకి. తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, social studies, computers, maths, and here is our national language Hindi. Thank you madam, థ్యాంక్స్ చెప్పినందుకు. ఇది ఫన్ జోన్ లాగా, కొంచెం పంచ్ కొట్టు జాకెట్ పట్టు అంట. లెట్ us see the game after a few minutes. I think so, I hope so. ఈ మధ్యలోనే ఇక్కడ స్కూల్లో మాస్టర్ షెఫ్ కూడా పెట్టారు. నో ఆయిల్ నో బాయిల్ కాన్సెప్ట్ తోటి దానికి సంబంధించిన చిన్న రివ్యూ బిట్స్ లాగా పెట్టారండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్జేకే సెలబ్రేషన్స్ సో ఫార్ ద ఇయర్. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్, ట్రై న్యూ థింగ్స్, యూజ్ కైండ్ వర్డ్స్, డ్రీమ్ బిగ్, రెస్పెక్ట్ అదర్స్, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డేస్. ఇది ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ పిల్లలు చేశారంటండి. వావ్, అసలు వీళ్ళు చిన్నపిల్లలు అండి, చిచ్చపిడుగులో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇంకొక గేమింగ్ జోన్ అండి. గెస్ ద థింగ్స్ ఇన్ ద బాక్స్, ప్లేస్ ఇట్ కరెక్ట్లీ అండ్ గివ్ ఎ గిఫ్ట్. పాప్ అప్ ద బెలూన్ వితౌట్ సీయింగ్. ఇది కూడా ఇంకొక చిన్న గేమింగ్ జోన్ అండి. అంటే కళ్ళు మూసుకొని నంబర్స్ పెట్టమంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. వచ్చిన గెస్ట్ని ఐస్ బ్లైండ్ ఫోల్డ్ చేసేసి నంబర్ షఫుల్ చేస్తారు. కరెక్ట్గా పికప్ చేయాలి. ఇదంతా కూడా ఈ ఫన్ జోన్లో జరుగుతుందండి. వావ్, అసలు ఏమన్నా క్రియేటివిటీ ఉందా టీచర్స్కి. ఇట్లా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసాకండి ద మెయిన్ ఎక్స్పో. ద టీచర్స్ ఆర్ వెల్కమింగ్ అండ్ ద స్టూడెంట్స్ టు. ప్రిన్సిపల్ మ్యామ్ కోటేశ్వరి గారు పిల్లల్ని ఇక్కడ చూడండి. రెక్కలు విప్పుకున్న సెల్ఫీ జోన్ అనుకుంటా. జాన్సన్ కిడ్స్ ఎక్స్పో ఖమ్మం. రెక్కలు ఎలా విప్పుకున్నారు మన చిచ్చర పిడుగులు, మన చిన్న పిల్లలు
ఎంతో చక్కగా అలా ఆకాశంలోకి ఎగరాలి రెక్కలు విచ్చుకొని అని చెప్పడానికి అనిపిస్తుంది నాకు. అలా రెక్కలు విచ్చుకొని ఆస్ట్రోనట్స్గా మారుతారేమోనండి. చూడండి, ఎన్జేకే ఖమ్మం విత్ ఆస్ట్రోనాట్స్ ఆన్ ద స్పేస్, ఇన్ ద స్పేస్. ఎంత ఎదిగిన మన కాన్సెప్ట్ మాత్రం మర్చిపోవద్దండి. దట్ ఈస్ జై జవాన్ అండ్ జై కిసాన్. అమ్మ అక్షరం నేర్పిస్తుంది. అదేంటి? తొలి అక్షరం తెలుగే. లెట్ us కమ్ టు ద తెలుగు జోన్. దేశ భాషలందు తెలుగు లెస్స. వావ్. India is an agriculture-based country. Day by day, the population is increasing. So we must increase the food production and protect fruits and vegetables from damage. Normally, we use refrigerators to store fruits and vegetables. The refrigerators release the harmful gas that called CFC. This gas damages the ozone layer. Here is the solution. My project name is Farmers Eco-Friendly Fruits and Vegetables Preserve System. We can preserve here tomatoes, chilies, apples, oranges and other fruits. Does not use any chemicals. Work with solar energy. So it is useful and budget friendly also for farmers. Thank you for visiting my project, sir. హాయ్ ఫ్రెండ్స్, ఈ పిల్లలు భలే హిందీ రైమ్స్ చెప్పారు. నా భలే ముద్ద అనిపించి వ్లాగింగ్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. ఏ క్లాస్ మీరు? ఏమో వీళ్ళు ఫస్ట్ క్లాస్కి ఇంత చెప్పేస్తున్నారు. అయిపోయింది మొత్తం. Sand and water to wooden box. బాడీలో వాటర్ ఉన్నాయి. మోటార్ ద్వారా వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. శాండ్లో పడుతుంటాయి. శాండ్లో పడుతుంటే టెంపరేచర్ కూడా చేస్తారు. వాటర్ నుంచి